సినిమా ప్రేమికులకు నమస్కారం. డీసీ నుంచి వచ్చిన కొత్త సిరీస్ లాటన్స్. అయితే ముందుగా గ్రీన్ లాటన్స్ అంటే అసలు ఎవరు అనేది చిన్నగా తెలుసుకుందాం. గ్రీన్ లాటన్స్ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఇది ఒక ఇంటర్ గెలాస్టిక్ పోలీస్ ఫోర్స్ లాంటిది. వీళ్ళను గ్రీన్ లాటన్స్ కార్ప్స్ అంటారు. వీళ్ళ దగ్గర ఉండే ప్రత్యేకమైన గ్రీన్ లాటన్ రింగ్ వాళ్లకు తమ ఇమాజినేషన్స్ తో ఎనర్జీ స్ట్రక్చర్ క్రియేట్ చేసే పవర్ ఇస్తుంది. అంటే మనం ఏది ఊహిస్తే ఆ రింగ్ పవర్ తో దాన్ని ఒక వెపన్ గానో షీల్డ్ గానో ఇంకేదైనా రూపంలో క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి గ్రీన్ లాటన్స్ లో హాల్ జార్దన్ చాలా ఫేమస్ క్యారెక్టర్. ఇక ఇప్పుడు కొత్తగా జాన్ స్టూవర్ట్ కూడా గ్రీన్ లాటన్ గా ఈ కథలోకి వస్తాడు. అయితే ఈసారి డీసీ వీళ్ళ కథని కేవలం సూపర్ హీరో యాక్షన్ లా కాకుండా ఒక మిస్టీరియస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లా చూపించబోతుంది. మరి ఈ కొత్త లాటన్స్ ఎలా ఉంది? గ్రీన్ లాటన్ ఫ్యాన్స్ ని మెప్పించిందా? అసలు ఎపిసోడ్ 1 లో ఏం చూపించారు? ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈసారి డీసీ చాలా డిఫరెంట్ గా వెళ్ళింది. లాటన్స్ అనేది పూర్తిగా సూపర్ హీరో యాక్షన్ మీద ఆధారపడకుండా ఒక డార్క్ క్రైమ్ మిస్టరీ ప్లస్ సూపర్ హీరో డ్రామాలా మొదలవుతుంది. ఇప్పటి వరకు సీజన్ 1 లో ఎపిసోడ్ 1 పైలట్ మాత్రమే రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసరికి 57 మినిట్స్ ఉంటుంది. మొత్తం సీజన్ లో 8 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఇవి వీక్లీ రిలీజ్ అవుతాయి. ఈ సిరీస్ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎపిసోడ్ 1 లో అడల్ట్ థీమ్, వైలెన్స్ మరియు ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడడానికి రికమెండ్ చేయను. ముందుగా ఇప్పుడు రిలీజ్ అయిన ఎపిసోడ్ 1 గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఇది మొదటి నుంచి గ్రీన్ లాటన్ ని చాలా గ్రౌండెడ్ గా చూపిస్తుంది. ఒకవైపు వెటర్న్ లాటన్ హాల్ జార్దన్, మరోవైపు ఈ కొత్త వరల్డ్ లోకి వచ్చిన జాన్ స్టూవర్ట్. వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. హాల్ కి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అతని యాటిట్యూడ్ కొంచెం రఫ్ గా ఉంటుంది. జాన్ మాత్రం తన ఓన్ ప్రిన్సిపల్స్ తో ఉండే క్యారెక్టర్. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎపిసోడ్ 1 కి పెద్ద ప్లస్ అనే చెప్పాలి. ఇక స్టోరీని సూపర్ హీరో మూవీలా కాకుండా డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ లా తీసుకువెళ్లడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే మీరు మొదటి ఎపిసోడ్ లోనే భారీ గ్రీన్ లాటన్ యాక్షన్ కోసం చూస్తే కొంచెం డిసప్పాయింట్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ యాక్షన్ కంటే మిస్టరీ, క్యారెక్టర్స్, ఇన్వెస్టిగేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక స్టోరీ విషయానికి వస్తే స్టోరీలో హాల్ జార్దన్ కొత్త గ్రీన్ లాటన్ అయిన జాన్ స్టూవర్ట్ తో కలిసి మిస్టీరియస్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. నెబ్రాస్కాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వెనుక ఏదో పెద్ద విషయం ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లే కొద్దీ ఇది సాధారణ క్రైమ్ కేసు కాదని తెలుస్తుంది. ఎపిసోడ్ లో 2016 తో పాటు 2026 టైం లైన్ కూడా చూపించడం వల్ల అసలు ఏం జరిగింది, ఈ కేస్ కి ఫ్యూచర్ లో ఏంటి కనెక్షన్ అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇక్కడే ఎపిసోడ్ 1 మనల్ని హుక్ చేస్తుంది. ఎండింగ్ అయితే డెఫినెట్లీ నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనే ఇంట్రెస్టింగ్ కలుగుతుంది. ఇక ఈ ఎపిసోడ్ 1 ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్స్. మెయిన్ లీడ్ గా చేసిన వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్, వాళ్ళ కెమిస్ట్రీ ఈ ఎపిసోడ్ కే మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఇది రెగ్యులర్ సూపర్ హీరో షోలా కాకుండా క్రైమ్ థ్రిల్లర్ ఫీల్ తో ఉండటంతో కొత్తగా అనిపిస్తుంది. ఎపిసోడ్ 1 నుంచి క్వశ్చన్స్ క్రియేట్ చేసి ఆన్సర్ ని వెంటనే చెప్పకుండా క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు. స్మాల్ టౌన్ అట్మాస్ఫియర్, డార్క్ టోన్, విజువల్స్ అన్ని కలిసి ఈ సిరీస్ కి సీరియస్ ఫీల్ తీసుకొచ్చారు. ఇక మైనస్ పాయింట్స్. మొదటి ఎపిసోడ్ కొంతమందికి స్లో పేస్ గా అనిపించవచ్చు. అలాగే గ్రీన్ లాటన్ పవర్స్, సూపర్ హీరో యాక్షన్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ ఎపిసోడ్ లో ఆ లెవెల్ యాక్షన్ ఉండదు. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి క్యారెక్టర్స్ అండ్ మిస్టరీ సెటప్ కి ఎక్కువ టైం తీసుకున్నారు. ఇక ఈ సిరీస్ పై ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్ గా చూసుకుంటే లాటన్స్ ఎపిసోడ్ 1 సాలిడ్ ఓపెనింగ్. గ్రీన్ లాటన్స్ ని మనం ఇప్పటి వరకు చూసిన సూపర్ హీరో స్టైల్లో కాకుండా క్రైమ్ మిస్టరీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ ప్లస్ సూపర్ హీరో డ్రామాగా చూపించడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాకపోతే ఫాస్ట్ పేస్డ్ సూపర్ హీరో యాక్షన్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది కొంచెం స్లోగా అనిపించవచ్చు. కానీ క్రైమ్ థ్రిల్లర్స్, మిస్టరీ సిరీస్, డీసీ కంటెంట్ ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఇది డెఫినెట్లీగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ ఎపిసోడ్ కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.